హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయిపోయింది మా కాశీ యాత్ర అయిపోయింది. ఇప్పుడు మేము అయోధ్య వెళ్తున్నాము. రూమ్ వెకేట్ చేస్తున్నాము. ఇప్పుడు మార్నింగ్ 7 అయింది. రాత్రి టైం పెట్టేసేసుకొని మేము ఇంకా 5కి టైం పెట్టుకున్నాము. రాత్రి లగేజ్ అంతా సర్దేశాము. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకునే కూడా పక్కన పెట్టేసుకొని సర్దుకున్నాము. మార్నింగ్ సర్దుకుందాం అనుకున్నాము. నిద్ర మత్తులో సరిగ్గా సర్దుకున్నా లేకపోయినా ఎందుకులే మళ్ళీ నిద్ర పట్టదమ్మో సర్దుకోవాలనిపించింది. అందుకని ముందుగానే సర్దేసుకొని పడుకుంటే కొంచెం ఒక 10 మినిట్స్ అటు ఇటు లేచినా ప్రాబ్లం ఉండదని ఒక జట్టు బయట పెట్టేసుకొని సర్దేశాము. అన్నీ అయిపోయింది. ఇంకా మార్నింగ్ 5కి లేచాము. చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయాము. ట్రావెల్ అబ్బాయి ఫోన్ చేశాడు, వచ్చాను మేడం అని చెప్పేసి మేమందరం ఇంకా రెడీ అయ్యాము. కొంతమంది ఏమో 17 మంది ఏమో ఒక సత్రంలో దిగారు, సైకిల్ బాబా సత్రంలో. మిగతా 7గురేమో ఇక్కడ మేము దిగామన్నమాట, గుంటూరు వారి సత్రంలో. వాళ్ళకి ఫోన్ చేసి రాత్రి చెప్పేసాం మేము, అమ్మ ఇట్లా 7కి వచ్చేసేయండి అని. వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. మేము ఇంకా రెడీ అయిపోతున్నాం. మీకు ఒకసారి రూమ్ చూపిస్తాను. నేను మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు రూమ్ చూపించలేదు, ఎందుకంటే లోపలికి వచ్చేసాము, ఇంకా సరిపోయింది. ఇప్పుడు ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను. క్లైమేట్ మాత్రం చల్లగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం అయోధ్యలో కలుసుకుందాం అన్నమాట. మీకు ఒకసారి రూమ్ చూపించేసేసి నేను ఇంకా వీడియో ఆఫ్ చేసేస్తాను. నేను మళ్ళీ మా బస్సులో జర్నీ అదంతా చూపిస్తాను. పార్వతి వాళ్ళ సిస్టర్ అనమాట. మేము ముగ్గురు అనమాట. ఈ రూమ్లో ఉంది. ఇంకొక రూమ్లోనేమో కనబడుపు లక్ష్మి, సుకన్య, రాధక్క, దీప్తి ఉన్నారు. ఇదిగో ఫ్రెండ్స్ మా రూము. కొంచెం ఇదిగా ఉంది, ఏమనుకోవద్దు, ఎందుకంటే రూమ్ వెకేట్ చేసినప్పుడు ఎవరికైనా సహజం కదా. ఇదిగో మాకు 2 బెడ్స్ ఇచ్చారు. 2 బెడ్స్ అండ్ 2 పిల్లోస్ అండ్ 2 రగ్స్ ఇచ్చారు. ఎక్స్ట్రా కావాలంటే కింద పడుకునే వాళ్ళు ఎక్స్ట్రా ఈ సాప్ ఇచ్చేసారు. నెక్స్ట్ పరుపు ఇచ్చారు. ప్రాబ్లం లేదు, చాలా బాగుంది. మరీ సింపుల్గా లేదు, మరీ హై రేంజ్లో చాలు. ఈ మాత్రం ఊరు కాని ఊరిలో మనకి రూమ్స్ దొరుకుతున్నాయి అంటే అది చాలా మనకి లక్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మామూలుగా అది షింకు, అటువైపు బాత్రూమ్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకా మనం మళ్ళీ బస్సులో కలుసుకుందాం. ఓకేనా, బాయ్. ఇది ఫ్రెండ్స్ లగేజీ మా వరకు, మా ముగ్గురు లగేజీలు ఇవి. నేను ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్, ఇది మా భజన మండలిలో ఒక సభ్యురాలైన నేరెళ్ళ రాధక్క అని చెప్పేసి వాళ్ళ బాబు మ్యారేజ్ జరిగిందనమాట లాస్ట్ మంత్. ఇదిగో నేరెళ్ళ వారి పెండ్లి కానుక. బాబు పేరేమో గణేష్, వాళ్ళ బాబు పేరు, కోడల పేరు ఆకాంక్ష. తను మాకు ఈ మ్యారేజ్కి ఈ బ్యాగ్ గిఫ్ట్గా ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది. తన బ్యాగ్ చక్కగా కాశీ, అయోధ్య, నైమిసారణ్యం జర్నీ చేస్తుంది. నేను ఇదే బ్యాగ్లో తెచ్చుకున్నాను పై ఐటమ్స్. ఇక పార్వతి కూడా ఇదే బ్యాగ్లో తెచ్చుకుంది. దాదాపు మా మండలిలో 6 or 7 మెంబర్స్ ఈ బ్యాగ్లో తెచ్చుకున్నారు. భలే ఉంది. అమ్మ అన్ని కలిసిపోతాయేమో అనుకున్నా, ఏం కలవలేండి, ఏముందిలే కానీ. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మనం వ్యాన్లో కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మాది ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చారు కదా, మేము ఇంకా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇది మన వ్యాను. ఓకేనా, నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇది 23 సీటర్స్ వ్యాన్ అనమాట. బాగుంది, చక్కగా ఉంది, సరిపోయింది. రోడ్డు మీద ఆపారు. మేము నిన్న కాశీ దిగినప్పుడు ఇక్కడే మా ఆటో దిగింది. ఆ ఎదురుగా సన్న సందు ఉంటుంది, ఆ సందులోకి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బ్యాక్ సైడ్ తీసేసుకొని ఇంకా లోపలికి ఆటో పట్టదు కాబట్టి ఇంకా ఇక్కడ మళ్ళీ ట్రావెల్ అబ్బాయి కూడా సేమ్ ఇక్కడే తెచ్చి పెట్టేశాడు. మేమందరం లగేజీలు అవన్నీ ఇక్కడ పెట్టేస్తున్నాం. అందరూ వచ్చేస్తున్నాము ఒక్కొక్కరు. కొన్ని పైన పెట్టేస్తాడు, కొన్ని ఇక్కడ లోపల డిక్కీలో పెట్టేస్తాడు. ఓకేనా. ఆనంద్ ట్రావెల్స్ వారణాసి. ఎవరికైనా కావాలంటే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. మా వ్యాన్ ఈ వ్యాను ఇప్పుడు మా దగ్గరికి వచ్చి రేపు రాత్రి దాకా ఉంటుంది ఫ్రెండ్స్. ఏదంటే ఇది ఈవినింగ్ అయోధ్య వెళ్ళిపోయింది.
అయోధ్య వెళ్ళి మేము అయోధ్యలో నైట్కి ఆల్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ సరియూ నదికి వెళ్తాము. ఈ వేళలో వెళ్తాము. సరియూ నది నుంచి మళ్ళీ రూమ్కి మళ్ళీ దర్శనం కానీ మళ్ళీ రేపు రాత్రికి ఇది ఎక్కి నైమిసారణ్యం వెళ్తాం. అప్పుడు దాకా ఇవాళ రేపు ఇది మా దగ్గరే ఉంటుంది ఈ వేళ. ఓకేనా, అర్థమైందా? రేపు రాత్రికి నైమిసారణ్యం వెళ్తామన్నమాట. ఇంకా అందుకని మరీ పెద్ద దాంట్లో కొంచెం దీంట్లో ఒక తినే ఏమన్నా ఉంటే చేతుల్లో పెట్టుకోమన్నారు. ఎందుకంటే మనకి సీటింగ్లో మనకే ఇబ్బందిగా ఉంటుంది కూర్చున్నప్పుడు ఇన్ని బ్యాగులు ఉంటే. ఒక తినే ఈవినింగ్ దిగుతాం కాబట్టి తినే ఒకటి ఒక కవర్లో పెట్టేసుకొని మిగతా అన్నీ లోపల పెట్టేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు నేను మీకు లోపల చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, మామూలుగా బ్యాగ్స్ అయి పెట్టేసుకొని కింద లగేజ్ పెట్టేదాకా ఉన్నారు. ఓకేనా, బాగుంది, చక్కగా ఉంది. చాలు, ఈ మాత్రం ఊరిలో మనకి దొరికిందంటే చాలా చెప్పుకోవచ్చు, గొప్పగా చెప్పుకోవచ్చు. మనం అన్నీ మాట్లాడి పెట్టేసాము. మనకి తెనాల్లో కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. తెలిసిన వాళ్ళ ద్వారా రవి గారు అని చెప్పేసి భజన మండలికి బాగా తెలుసు సారు. వాళ్ళ మిసెస్ కూడా ప్రశాంతి అని మన భజన మండలిలో మెంబర్ అనమాట. వాళ్ళ ద్వారా మనకి సారు కొంచెం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలు అయ్యి ఎక్కువ వేస్తుంటారు కూడా. కాట్రా అవన్నీ బాగా వేస్తారు సారు. ఆ సారు రికమెండేషన్తో ఇది మాట్లాడి పెట్టారనమాట. సార్కి వన్స్ అగైన్ భజన మండలి తరపున థ్యాంక్ యూ చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి భాష రాదు, ఊరిలో మనకి ట్రావెల్స్ కరెక్ట్గా దొరకాలి అని అంటే మనకి కష్టము. ఓకేనా, నేను ఇంకా మా జర్నీ మామూలుగా స్టార్ట్ అయినాక పెడతాను. ఓకే ఫ్రెండ్స్, అందరు టిఫిన్ తిన్నారా? ఓకే, బాయ్. ఇంకా ఒక మనిషి పైకెక్కి అన్నీ అందిస్తున్నారు అనమాట. అక్కర్లేని పైన పెట్టేస్తున్నారు. రేపు మార్నింగ్ వేసుకునేవి, నైట్ వేసుకునేవి బ్యాగ్స్ ఈ లోపల పెట్టేస్తారు. ప్రతిసారి ఎక్కి దిగాలని పాపం వాళ్ళకి కష్టం. నైమిసారణ్యంలో తీసుకునే బ్యాగ్స్, పెద్ద బ్యాగ్స్ పైన పెట్టేస్తున్నారు. పాపం ఆ ఒక్క మనిషి ఎత్తపోతే ఇంకా మా వాళ్ళు, మా బ్యాగ్స్లో వాళ్ళు. ఫ్రెండ్స్, మార్నింగ్ 6కి వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు. కొన్ని తెచ్చుకున్నారనమాట. అంటే షాప్ అబ్బాయి వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫోన్ చేస్తే రండి మేడం అన్నారు. వాళ్ళకి ఇట్లాంటప్పుడే కదా బేరం. పొద్దున్నేంది రాత్రి మోళ్ళు కూర్చొని బేరం తీసుకుంటామన్నా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకి మరో రూపాయలు కావాలంటే పాపం వాళ్ళు చక్కగానే ఫోన్ రిసీవ్ చేసుకొని పొద్దున్నే షాప్ తీశారు. ఈ సందట్లో సడేమి అలాగా బ్యాగులు అమ్మాయి అబ్బాయి వచ్చాడు మా దగ్గరికి. అంటే ఈ మూమెంట్లో బ్యాగులు కట్ అవ్వడమో లేకపోతే పట్టపోవటమో అయింది కదా. బ్యాగులు ఎంతంట? 100 రూపాయలంట ఫ్రెండ్స్. బాగానే ఉంది కదా. ఇది బాగుంది, అది బాగుంది, రెండు బాగున్నాయి. చుక్కలు పెద్దది చిన్నది నువ్వు చూసుకో. డిజైన్ మాత్రం ఇది బాగుంది అంటున్నా. నేను డిజైన్ సంగతి చెప్తున్నా, సైజు మీరు చూసుకోండి. కొంతమంది ఇంకా బయట అట్లు కట్టించుకున్నారు. మళ్ళీ లేట్ అయింది కదా పాపం, అందుకని కొంతమంది కట్టించేసేసుకున్నారు అట్లు. తిందిరి పర్లేదు. అదే కొంచెం పక్కన ఈ లోపల ఆ డ్రైవరు పెట్రోల్ కొట్టిస్తానంటే ఆగామన్నమాట. కొంచెం రిలాక్సేషన్గా ఇంకా కిందకి దిగి ఉన్నారు. భయ్యా ఇది ఏ ఊరు? గామ్ ఊరు సిటీ బదలాపూర్. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు లక్నో మీదుగా అయోధ్య వెళ్తున్నాము. షాపింగ్ పెట్టారు. షాపింగ్ అంటే గంగా హార్ చూసుకొని షాపింగ్ చేసుకుంటే టైగర్స్ వచ్చి మంజు
ఫ్రెష్ డోర్. జస్ట్ ఎట్లా అంటే అది పైకి వెళ్ళిద్ది అనమాట. ఇది విండో, మళ్ళీ అద్దం ఉంది. అప్పు ఫోన్ కూడా ఎగిరిపోయేటంత గాలి వస్తుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా పెడితే మ్యాగ్నెట్ అంటుకుంటుంది ఇక్కడ. ఇలా తీస్తే వెంటనే విత్-ఇన్ సెకండ్స్లో పైకి వెళ్ళిపోతుంది. పెద్ద సౌండ్ వచ్చింది పైకి వెళ్ళినప్పుడు. అందరూ ఏంది అని అడిగారు. ఏం మరి అని చెప్పేసాను, నేను చెప్పలేదు. ఓకేనా? అంటే ఇది మొత్తం మ్యాగ్నెట్ అనమాట. ఇదంతా మ్యాగ్నెట్. ఇది జస్ట్ లాక్ పట్టుకోవడానికి. ఇది ఎందుకంటే మనం మామూలుగా మిర్రర్ తీసాము, బాగా గాలి కొడుతుంది. తక్కువ గాలి కావాలి అంటే కుదరదు కదా, మిర్రర్ తీయటం లేకపోతే వేయడం. గాలి ఎక్కువ కానీ లేకపోతే అసలు గాలి రాకుండా కానీ ఉంటుంది. ఈ ఆప్షన్ ఏంటంటే మిర్రర్ తీసేసి ఇది పెట్టుకుంటే సన్నగా దీంట్లో నుంచి కొంచెమే వస్తుంది గాలి. బాగుంది. మళ్ళీ తలుపులు తీసేసి ఇది పెట్టుకున్నా కూడా మనకి దోమలు కూడా రాకుండా మస్కిటో నెట్ లాగా పనికొచ్చింది అనమాట. బాగుంది, మొత్తాన్ని బాగుంది ఫ్యాన్. మధ్యలో ఇలాంటి స్నాక్స్, చక్రాలు అండ్ బిస్కెట్స్ అండ్ తిరుపతి లడ్డు. ఓకేనా ఫ్రెండ్స్? అవన్నీ ఒక్కొక్కరం అందరం షేర్ చేసుకుంటా ఉన్నాం. నేను తెచ్చిన అందరికీ, అందరు తెచ్చిన అందరికీ, అట్లాగా మొత్తానికి ఇంతమంది అయితే బాగుంటుంది జర్నీ. సరదాగా ఉంటుంది. అందరు సరదాగా అయితే చాలా బాగుంటుంది. వాళ్ళందరూ సరదా వాళ్ళేను. జర్నీ మాత్రం చాలా బాగా సాగుతుంది. 7 hours జర్నీ. మేము టమాటా తింటూ కూడా మేము ఆ టమాటాలు ఆయన్ని తలుచుకున్నాం ఫ్రెండ్స్. మర్చిపోయిన ఆయన్ని టమాటా దాత సుఖీ భవాని వ్యాన్ మొత్తం అనుకున్నాము. ఇంకా అది ఫుడ్ మీద ఎవరి పేరు రాసుంటే వాళ్ళే తింటారు అనేది 100కి 200% కరెక్ట్. ఎందుకంటే ఎవరో కొన్నారు. విజయ్ వాళ్ళు దొరికినవి అయోధ్య దాకా వెళ్తున్నాయి. మా అందరి పేర్లు ఈ టమాటాల మీద రాసున్నాయి, ఇత్తనాల మీద, నూకల మీద రాసున్నాయి అంటారు కదా, అట్లాగనమాట. ఎనీవే వన్స్ అగైన్ టమాటా దాత సుఖీ భవ. ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం 12:50 అయింది. మధ్యలో ఇక్కడ హోటల్ కనబడితే దిగాము కొంచెం కాఫీ తాగుదామని చెప్పి. బాగుంది. ఈవినింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. లైటింగ్ ఇదంతా వేస్తారు కదా. ఇదిగో మా ఫ్రెండ్స్ అందరూ చల్లదనంలో కూర్చొని అక్కడ కూలింగ్లో ఉండి ఎండలో అందరూ కూర్చొని కొంచెం రిలాక్స్ అవుతున్నారు. కాఫీ ఆర్డర్ ఇచ్చాము ఇప్పుడే అందరం. కొద్దిసేపు ఓకే ఫ్రెండ్స్, అందరూ వేడి కాఫీ తాగుదామని. చల్లగా ఉంది కదా వాతావరణం ఇప్పుడు దాకా, అందుకని కొంచెం అవును, అందుకనే ఎండలో కూర్చున్నాము. ఎండలో కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చాము అనమాట. రాబోతుంది ఈ లోపల ఇదంతా వీడియో తీద్దామని. ఇలా పైన కూడా ఉంది ఫ్రెండ్స్, బాగుంది. సరే ఇలా మెట్లు ఉన్నాయి, బాగుంది. గార్డెన్ రెస్టారెంట్. ఇదిగో వీళ్ళు ఎవరో కాలేజీ పిల్లలు కూర్చొని కాఫీను మరి స్నాక్స్ టిఫిన్. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. సబ్స్క్రైబ్ కరో. మీరందరూ వస్తారు ఓకేనా? ఇదిగో హాయ్ చెప్పండి. ఇది ఏ ఊరు? గామ్ సిటీ. సుల్తాన్ ఏదో ఫ్రెండ్స్ లాంగ్వేజ్ మనకు అంతగా రాదు కదా. కుచ్ భవన్పూర్ అంట సంథింగ్. ఓకే బాయ్ చెప్పండి అందరు. ఓకే మన గురించి చెప్తున్నారు. మన ఛానల్ కూడా వీడియోలో కనబడదు కానీ అని చెప్పి అక్కడ ఒక భయ్యా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అయ్యారంట, ఏందో ఆయన పిలుస్తున్నారు. వీడియోలో పడదు కానీ అని చెప్పి. బాగుంటుంది కదా ఫ్రెండ్స్, అలా వీడియో తీస్తుంటే చక్కగా అందరూ కోఆపరేట్ చేస్తే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మాకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది.
పోలే పాప అబ్బాయి సిగ్గుపడుతున్నాడు. సౌత్ ఇండియా. ఓకే ఓకే ఓ భయ్యా యూట్యూబ్లో కనబడతారు. ఓకే థ్యాంక్ యూ. వాళ్ళు కూడా చక్కగా క్లైమేట్ కొంచెం ఎండగా ఉంది కదా, చక్కగా ఎండలో కూర్చున్నారు. నో అసలు లేదు లేదు అలవాట్లేదు అసలు. ఓకే థ్యాంక్ యూ అడిగినందుకు థ్యాంక్ యూ. ఓకే భయ్యా రేపు 8కి 9కి అలా వస్తుంది వీడియో. ఈ వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది, చూసుకోండి. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక టేబుల్ వేస్తుంది, బాగుంది. అంటే దాబా హోటల్ స్టైల్ అనమాట, చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, అక్కడ ఆవాల తోట ఉంది, ఎల్లో కలర్లో కనబడుతుంది కదా, మీకు కనిపించట్లేదు, నేను దగ్గరికి వెళ్ళి తీస్తానే. ఫ్రెండ్స్ మీకు కనబడుతుందో లేదో, ఇదిగో అంటే ఎండలో ఉంది, ఫోన్ షేడింగ్కి మీకు అర్థమవుతుందో లేదో, ఇదంతా ఆవాల తోట అనమాట. బాగా మొత్తం గ్రీనిష్గా, అంటే ఇటు హోటలు, ఇదంతా పచ్చదనమే. పాట కూడా ఉంది కదా, పచ్చదనమే పచ్చదనమే, నాకు రాగం కుదరట్లేదు. ఇదిగో ఫ్రెండ్స్ తెంపద్దులే పాపం, వాళ్ళు రైతులు వేసుకున్నారు కదా. ఇదిగోండి ఆవాలు, దీని లోపల సీడ్స్ ఉంటాయి అన్నమాట. బాగుంది కదా. కొంచెం ఒక ఆకు కొద్దాము, స్మెల్ చూద్దాము. ఆవాల స్మెల్ ఏమీ రావట్లా, ఆవాల స్మెల్ ఏమీ రావట్లేదు. బాగుంది కదా ఫ్రెండ్స్. అవును తీసుకొని 10,000 అని చెప్పాలి. మాకు వచ్చేసాయి ఇక్కడ గ్లాసులు, మట్టి గ్లాసులు ఫ్రెండ్స్, బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి. కాఫీ కూడా చక్కగా బ్రూ కలిపాడు, మంచి స్మెల్ వస్తుంది. అంటే కాఫీ డికాషన్ కాకుండా బ్రూ కలిపించాడు, అది బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్స్టెంట్ కాఫీని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఓకేనా? బాయ్. ఎండ వెన్నెల్లో కూర్చున్నాం అందరూ, రాత్రి వెన్నెల్లో కూర్చుంటే మేము ఎండ వెన్నెల్లో కూర్చున్నాం అన్నమాట. వేడి కాఫీ తాగుతున్నాము. ఒక 10 మినిట్స్ కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? ఇట్లా కాఫీ మట్టి దాంట్లో ఇచ్చాను, మా ఫ్రెండ్స్లో ఫ్రెండ్ తీసుకొచ్చింది అనమాట. బాగుంది కదా అని మీకు వీడియో చూపిస్తున్నా. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తెచ్చేసుకుంది, బాగుంది మట్టిది. ఇంక వాళ్ళు మామూలుగా తాగేసి మామూలుగా పారేస్తారంట, మరి వాళ్ళకి మరి ఎక్కువ మనీ అయ్యిద్ది మరి ఎందుకో మరి. కానీ ఇదే మంచిది ఫ్రెండ్స్, ఇదైతే 30 రూపీస్, డిస్పోసెస్ అయితే 15 అనుకుంటాను. కొంచెం ఆ కాస్ట్ దీని మీద పెట్టారు వాళ్ళు, పర్లేదు, నో ప్రాబ్లం, హెల్త్కి మంచిదే కాబట్టి బాగుంది కదా. ఇదిగో సరస్వతి పైన పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అయోధ్య అని మాకు ఇప్పుడే బోర్డు కనిపించింది. రోడ్లు కూడా బాగున్నాయి, అటు ఇటు అయోధ్య అని కమలం బొమ్మ ఉండింది బోర్డు మీద, కింద కూడా అదిగో అయోధ్య అని రాసింది, బాగుంది. ఇంకా ఒక 10 మినిట్స్లో మేము అయోధ్యలో దిగుతామన్నమాట. వాసవి సత్రాలు 2 ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది పాతది, మేము దిగింది కొత్తది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్ లేదంట. ఇంకా భోజనానికి మళ్ళీ పాత దాంట్లోకి వచ్చాము ఫ్రెండ్స్. భోజనానికి వచ్చేసాము, వాళ్ళు పెట్టుకోవాలి. ఓకే, బఫే సిస్టమ్. ఓకే, రైస్, పచ్చడి, పప్పు, బంగాళదుంప, సాంబారు, వడియాలు. ఓకే ఫ్రెండ్స్, అయోధ్యలో మా రూము. స్విచ్లు బయట ఆన్ చేయండి, స్విచ్లు లైట్ ఆల్రెడీ ఆన్ చేసే ఉన్నాయి. 3 మెంబర్స్కి 4 మెంబర్స్కి ఒక రూము. ఓకే, ఇవి తీవలే. రూమ్లో ప్రతి ఒక్క రూమ్లో కూడా ఒక టీవీ, ఒక టీపాయి, ల్యాండ్లైన్ ఫోన్ అండ్ ఒక బెడ్, ఒక 1 చైర్ ఇస్తారండి. ఏసీ విత్ ఏసీ. మేము ఏసీ బుక్ చేసుకోలేదు, నార్మల్ బాగా కూలింగ్. మిర్రర్,
మిర్రర్ బాగుంది. సైడ్కి డ్రెస్సింగ్ టేబుల్కి ప్లేస్ లేకుండా, ప్లేస్ వేస్ట్ అవ్వకుండా. ఓకే, బాత్రూమ్ కూడా నీట్గా ఉంది. హ్యాంగర్స్ వచ్చినాయి. ఓకే, మిర్రర్, కిటికీ, లైట్. ఓకే, బెటర్. ఇట్లాగా అన్ని రూమ్స్. ఇలా బెంచెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను అన్నం తింటాను ఫ్రెండ్, ఆకలిస్తుంది. వాసవి సత్రంలో దిగాము. 3కి దిగామన్నమాట. ఒక పావు గంట పట్టింది ట్రావెలింగు. ఇందా మీకు చూపించా కదా. ఇప్పుడు ఇంకా రూమ్ తీసుకొని రూమ్లో లగేజ్ పడేసేసి మేము ఇంకా భోజనానికి వెళ్తున్నాము. 4 అయింది ఇప్పుడు. 4:15 అయింది. ఆకలేస్తుంది పాప అందరికీ. ఎంత స్నాక్స్ తిన్నా కూడా. మేము ఇంకా లంచ్కి వెళ్ళిపోయి, మన వాసవి సత్రం ఉంది, లంచ్కి వెళ్ళిపోయి, అంటే మేము దిగిన చోట లంచ్ అవైలబుల్ లేదంట. ఒక చోట దిగాము, ఇంకో చోట భోజనానికి వెళ్తున్నాము. మళ్ళీ ఇందాట్లాగా మా దగ్గరే ఉన్నారు వీళ్ళు. ఇంకా మళ్ళీ సేమ్ అట్లానే ఎక్కేసేసి వెళ్తున్నాం అనమాట. జస్ట్ ఒక 200 మీటర్లు ఉందంట, దగ్గరే అంట. వెళ్ళిపోయి భోంచేసేసి ఇంకా దర్శనానికి వెళ్తున్నామా. దర్శనానికి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, బాగుంది. ఇప్పుడు ఇంక ఈ పూట భోజనం అయిపోయి ఫ్రెండ్స్, విష్ణుమూర్తి పాలరాతో చాలా అందంగా ఉంది. బాగుంది పాలరాత్రి. పైనేమో శేషపాంత ఉంది, అదే శేషుడు ఉంది. తిరుగుతున్నాగా శేషుడు ఉన్నాడు. విష్ణుమూర్తి దశావతారాలు. 13 అవతారాలంట ఫ్రెండ్స్. సిద్ధ బాబా, శ్రీ నరసింహ దాస్జీ. మొత్తం అవన్నీ ఆంజనేయ స్వామి. విష్ణుమూర్తి విశ్వరూప దర్శనం. 13 అవతారాలు కాదు, విశ్వరూప దర్శనం అంతే. విశ్వరూప దర్శనం భగవద్గీతలో చెప్తారు కదా, అది విశ్వరూప దర్శనం. ఇది చార్ధామ్. రామేశ్వర భగవాన్ లోపల గుండి చూస్తారా. ఇదేమో పూరి జగన్నాథ్. ద్వారకాధీశుడు అట్లా కాదు, మొత్తం వాళ్ళు చూసుకుంటారా. ఓకే. ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్లో దేవుడు ఎలా ఉంటాడో అలాగా. ఫ్రెండ్స్, బద్రీనారాయణ. ఎంత బాగుందో చూడండి. బడే హనుమాన్ మందిర్ అంట. ఈ 2 కాళ్ళ మధ్యలో మనం వెళ్దాం. చాలా బాగుంది. ఈశ్వరుడికి గంగా జలపాతంలాగా పైన ఇక్కడ కూడా గోవర్ధనగిరి పర్వతం ఎత్తుతున్నప్పుడు తన భక్తుల్ని కాపాడాడు కదా శ్రీకృష్ణుడు. ఇలాగ ఎప్పుడు వర్షం వాటర్ వచ్చేటట్టు పెట్టారు. శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మవారు,
భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు. ఫ్రెండ్స్ హనుమాన్ చూడండి. లాల్ బండార్ ఆంజనేయ స్వామి. ఓకే, లాల్ బండార్ ఆంజనేయ స్వామి. ఇది మళ్ళీ మొదలు. ఫస్ట్ రామ్ జన్మ, తర్వాత వాల్ ఉత్సవ్. బాల ఉత్సాహం అంటే బాబు పుట్టిన బాల ఉత్సాహం గురించి. అయితే పోయిందేమో బాలోత్సవం. అదే కాదు, అది కరెక్ట్గా రాస్తారు. పుల్వారి. ధనుష్ యజ్ఞ. ధనుష్ యజ్ఞ అంటే సీతాదేవి పుష్ప. ధనుష్ యజ్ఞ ఒకసారి క్లీన్ చేస్తారు కావాలి. ఇది భాంవర్ అంటే నలుగురు జంటలు కలిపి పెళ్లి చేసుకుంటున్నట్టు. तुलसीदास चंदन गसे तिलक करे रघुवीर रघुवीर तुलसीदास चंदन చేసినాడంట రఘువీర్కి. కృష్ణుడిది మూర్తి अंबर इलाची दाल चावल पानी फुल डालना रखता मना है. శ్రీకృష్ణ జన్మ. శ్రీకృష్ణుడి జన్మ. మహారాస రాసలీల. శ్రీ హనుమాన్ జీ శివ వివాహం శివుడిది. మీరాబాయి ఇక్కడ బాని వాలాగా రాస్తున్నారు. అంటే ప్రొనౌన్సియేషన్ మీరాబాయి అంటారు కాబట్టి మీరాబాయి అంటాం కదా మనం. వీళ్ళు రాయడం మీరాబాయి అని రాస్తున్నారు. రావణ యుద్ధం. గజ బుద్ధ గజేంద్ర మోక్ష. రాజగద్ది రాముల వారి పట్టాభిషేకం. కౌసల్య కైకేయి సుమిత్ర రాముడి పట్టాభిషేకం. చూడు ఇలా చీలుస్తున్నాడు నోరు తెరుచుకొని. అది కరెక్ట్గా అదే వీడియో. గుండు చీల్చేటప్పుడు గొంతు చీల్చుకొని గుండె చీల్చు. నోరు అది ఒకే చాడు పెట్టి చేతులు పక్క పక్కే నోరు తెరుచుకున్నాడు.
చేతులు పక్కకు రాలా ఇప్పుడు. చూడే క్లియర్ తెలిసిందా? ఓకే. చెప్పన్నాడు ఈ బాణం రాముడు బాణం వేస్తున్నాడు చూడండి. అందులో వస్తుంది చూడు. బాణం వేస్తున్నాడు కదా. రావణాసురుడు తలకాయ తగిలింది కదా, చూడండి తలకాయ తగిలింది, కట్ అయిపోయింది. మనం చూపించడానికి మళ్ళీ వస్తుంది. జూల అంటే ఉయ్యాల. దీన్ని రబడి అంటారంట. బాగా మరుగుతూ పాలు అవి ఇది మట్టిగా వీటంతా మట్టితో గ్లాసులు ఉంటాయి. దాని మీద మేగడేస్తారు. కెత్త ఇగో ఓకే, ఇలా పాలు పోసి ఈ మేగడేస్తారు. కెత్తవయ్యా గ్లాస్ 30 రూపీస్ ఫ్రెండ్స్. మేము ఇప్పుడు అయోధ్యకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అయోధ్య దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అదిగో దారి పొడుగుతా లైట్లు, రెడ్ కలర్ లైట్లు, కమలాలతో. అబ్బో చల్లగా ఉంది. జై శ్రీరామ్ కళ్యాణ సబ్కా దక్షిణ బాబా ఫ్రెండ్స్ చాలా దూరం నడవాలి. ఇటు ఆటోలు ఏమీ ఉండవు. కిలోమీటర్ ఉంటుందంట. కాకపోతే ఏంటంటే గుడ్ లక్ ఏంటంటే చెప్పులు వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదంట. అక్కడ బయట ఇప్పచ్చు అంట. లేకపోతే ఈ చలికి చెప్పులు లేకుండా అమ్మో. ఫ్రెండ్స్ ఇక్కడ చెనక్కాయలు ఇవన్నీ ఇంకొక చూసారా. శిఖర దర్శనం అయోధ్యలో రాముల వారి టెంపుల్కి వెళ్తున్నాము. అది ఫ్రెండ్స్ ఆ లాస్ట్న ఇవన్నీ షాప్స్ ఫ్రెండ్స్. ఆ పెద్ద రౌండ్ వేయాలి. ఆ చివరి దాకా 1 కిలోమీటర్ నడవాలంట. అన్నీ చెప్పులు. కొంచెం కాళ్ళు పెయిన్ చేసింది ఫ్రెండ్స్, అందుకని కొంచెం వెనక నడుస్తున్నాను, స్లోగా నడుస్తున్నాను. నిన్న కాశీలో అమ్మినట్టే ఫ్రెండ్స్. కాకపోతే జై శ్రీరామ్ రామ మందిర్ అని ఉన్నాయి. ఇవన్నీ 100 రూపీస్ అనుకుంటా. మేము షాపింగ్ కాదు కదా, అందుకని జస్ట్ చెప్తేనే పైన ఫ్రెండ్స్. ఎంత షాపింగ్ చేయొచ్చు అంటే అబ్బబ్బా, అంత షాపింగ్ చేయొచ్చు. కాకపోతే మేము గుడి చూసుకొని రిటర్న్లో షాపింగ్ చేస్తాము. ప్రాబ్లం ఉండదు, ఇంక నిదానంగా షాపింగ్ చేసుకోవచ్చు. రామేశ్వరం రెస్టారెంట్ ఫ్రెండ్స్. ఇంకా లోపలికి మేము ఎంటర్ అవుతున్నాము. హ్యాండ్స్తో నమస్కారం. ఫ్రెండ్స్ ఇదంతా చాలా పెద్దది, చాలా బాగుంది. అంతా లైటింగ్ అసలు చూస్తే నైట్ పూటే చూడాలి ఫ్రెండ్స్. చాలా బాగుంది. ఇంకా లోపల అదిగో లైన్లు ఉన్నాయి. ఫోన్లు డిపాజిట్ చెయ్యాలి అనుకుంటాను. డిపాజిట్ చేసే లోపల తీస్తాను మీకు ఫ్రెండ్స్. ఫోన్లు అక్కడ ఎదురుగా మీకు రెడ్ కలర్తో కనబడుతుంది కదా, అక్కడ ఫోన్ డిపాజిట్ చేయాలి. ఇలా లైన్స్ ఉన్నాయి, అలా లైన్స్ ఉన్నాయి. మనం నడవలేకపోతే లోపల దాకా ఇలా పెద్దవాళ్ళని ఇలా చేయొచ్చు. చిన్న బ్యాగ్ కూడా ఎల్లో లేదంట. ఆఖరికి క్లాత్ బ్యాగ్ కూడా ఎల్లో లేదంట. డబ్బులు కూడా ఎల్లో ఆ బ్యాగ్లో పెట్టుకోకూడదంట. బ్యాగులన్నీ డిపాజిట్ చేయాలి. చిన్న పౌచ్ కూడా డిపాజిట్ చేయాలి. ఫోన్లు కూడా డిపాజిట్ చేయాలంట. ఆధార్ కార్డు చేతిలో పెట్టుకొని, డబ్బులు చేతిలో పెట్టుకొని లైన్లో నిల్చోబోతున్నాం. ముందుకెళ్ళి నాకంట డిపాజిట్. ఈ లోపల నేను వీడియో తీస్తున్నాను. అంటే జనాలు డబ్బా బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. సాంబ్రాణి కడ్డీలట్టు చాలా బాగుంది స్మెల్. అంటే ఇవన్నీ గ్యాలరీ నిండుతీ ఎట్టుంది. ఏదైనా ఉత్సవాలప్పుడు, శ్రీరామనవమి అప్పుడు ఇదంతా గ్యాలరీ నిండిపోతాయి. మన తిరుపతిలో లాగా చాలా దూరం నడవాలి ఫ్రెండ్స్. లోపల ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు వస్తే నడవలేరు ఫ్రెండ్స్. కొంచెం మీరు వీల్ చైర్స్ అవి బుక్ చేసుకోవచ్చు. మనం ఇక్కడికి వచ్చినాక వాళ్ళే అడుగుతారు, మీకు ఏమైనా వీల్ చైర్స్ కావాలా
అని. అక్కర్లేదు అంటే ఓకే అంటారు. కానీ పెద్దవాళ్ళు కొంచెం కాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు అస్సలు నడవలేరు ఫ్రెండ్స్. అడుగునా కోతులు ఉంటాయి ఫ్రెండ్స్. అందుకని తినేవేమీ చేత్తో పట్టుకురాబాకండి, రూమ్లోనే పెట్టేసుకోండి. ఎన్ని కోతులు అంటే కోతుల గుంపు వచ్చిందంటే ఒక 50-60 కోతులు ఒకేసారి కొట్టుకుంటాం, అట్లా జరుగుతుంది. లాక్కొని వెళ్ళిపోతున్నాయి, చేతులు ఏముంటే అవి. అందుకని దయచేసి ఎవరు చేతుల్లో బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ అలా ఏమీ తెచ్చుకోవద్దు. ఇదిగో ఫ్రెండ్స్, ఈ బారు లైన్ చాలా దూరం నడిచాము. ఇక్కడ అన్నీ డిపాజిట్ చేసేయాలి. ఇక్కడ నుంచి ఫుల్ చెక్కింగ్ ఉంటుంది, ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అదేనా మెయిన్ గుడి? ఓ ఫ్రెండ్స్, అదిగో మెయిన్ గుడి. పగలపూట ఇంత అందం రాదు ఫ్రెండ్స్. మేము దేవుడు దేవాలు అనుకోకుండా రాత్రి అయింది, చాలా బాగుంది అసలు. కంపల్సరీ స్వెటర్లు, గ్లౌజెస్ అన్నీ వేసుకోండి, ఓకేనా? కోతులు, ఎన్ని కోతులు. ఓకే ఫ్రెండ్స్, ఫోన్స్ డిపాజిట్ చేసేస్తున్నాను. పెద్దది అనుకుంటే అటు ఈ డిపాజిట్ చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా బ్యాగ్ చెకింగ్ అది అయిపోయి చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో. ఇటు ఇంకా పెద్దది, మరి ఇటు ఏంటో మరి అర్థం కాలేదు. మా వాళ్ళందరూ ఇంకా కూర్చున్నారు. ఒక నిమిషం అందరూ వచ్చినాక స్టార్ట్ అవుదామని. అన్నీ ఆ పర్సులో వేసుకున్నా, ఆ డబ్బులకి రబ్బర్ బ్యాండ్ ఉంది. బ్యాగ్స్ చెకింగ్. ఆధార్ కార్డు మాత్రం మస్ట్ అండ్ షుడ్. ఆధార్ కార్డు చేతిలో కవర్లో పెట్టుకోవద్దు. అవి కూడా కోతులు లాక్కెళ్తున్నాయి. ఏంటో ఏదో తినాయి అనుకొని మేము లోపల పెట్టుకొని స్వెటర్ జిప్పేసేసుకున్నాం అనమాట. చాలా కోతులు గుంపులు ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫోన్స్, బ్యాగ్స్. ఇక్కడ చెప్పులు కూడా టబ్బిస్తున్నారు. మన సంగం డైరీ పాల ప్యాకెట్ టబ్బులు ఉండి చూసారా, అట్లా ఉన్నాయి. దీంట్లో వెయ్యి వీళ్ళు స్కూల్ పిల్లలు అందరూ చక్కగా వాళ్ళ మాస్టర్ వాళ్ళందరూ బాయ్ బాయ్ యూట్యూబ్లో వస్తారు. యూట్యూబ్లోకి వస్తారు. తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్. రేపు మార్నింగ్ తెలుగు ఇంగ్లీష్లో యూట్యూబ్ బాయ్ బాయ్ చెప్పండి అందరూ. జై శ్రీరామ్ అనండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉండే కొందికి తగ్గిపోయింది, మూడోసారి ఇంకా తగ్గిపోయింది. ఎవరు అందరూ పిచ్చిది అనుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్, కాలేజీ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు. ఎన్ని ఫోన్లో టైం లేదు. బాయ్ చెప్పండి, జై శ్రీరామ్ చెప్పండి. జై శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్. నామ్ సార్? నాగరాజ్. ఓకే, విచ్ సిటీ? కర్ణాటక. ఓ ఓకే, కర్ణాటక నుంచి వచ్చారు మీరు. ఓకే బాయ్ సార్. చెప్పండి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ దర్శనం చేసుకొని చక్కగా వస్తున్నారు. కానీ చాలా దూరం లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా నడవాలి. ఇక్కడ చెప్పులు ఇందాక పెట్టాం కదా, మా ఫోన్ స్టాండ్స్లో ఫోన్లు కూడా తీసుకున్నాము, చెప్పులు కూడా తీసేసుకుంటున్నాం. చూపిస్తాను. ఇది అయోధ్యలో ఇక్కడ మధ్య మధ్యలో ఇట్లా పిల్లర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎంత మంచి స్మెల్ వస్తాయి అంటే కడ్డీలు ఇలాగ ప్రతి ఒక 15-20 అడుగులకి ఇలాగ ఒక పిల్లర్ లాగా ఉండి మంగళదీప్ అని రాసి ఉంటుంది ఇక్కడ, ఓకేనా? అసలు ఎంత మంచి అసలు ఎంత అబ్బా ఫ్రెండ్స్, ఎంత పెద్ద కడ్డీ అంటే చూడండి. ఇది అయిపోయి మస్ అన్నమాట. ఇది ఒక కడ్డీ లావు చూస్తారా ఎంత లావు ఉందంటే, ఇది ఇట్లాగా అంటే ఇదిగో ఇంత లావు మీకు చూపిస్తున్నాను సైజు. ఇదిగో ఈ ఫింగర్ దగ్గర ఈ గీత దగ్గర నా ఫింగర్ ఉంది. ఇంత లావు కడ్డీ. ఎంత స్మెల్ అంటే అసలు ఎంటర్ అవ్వగానే మెయిన్ గేట్ దగ్గర మంచి స్మెల్. జస్ట్ మేము ఇది చూసి ఉత్త కడ్డీలు 3-4 ఏమో అనుకున్నాము. దగ్గరికి వస్తే ఇది అయిపోయి మనకి ఇది వస్తుంది. అది అమ్మ
ఇందరికి అభయంబులిచ్చు చేయి కందువగు బంగారు చేయి ఇందరికి అభయంబులిచ్చు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి జిలుగు గుబ్బలి క్రింద చేర్చు చేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి జిలుగు గుబ్బలి క్రింద చేర్చు చేయి ఫ్రెండ్స్ దర్శనం అయిపోయింది. చాలా బాగా జరిగింది. చాలా బాగా జరిగింది. బయటకు వచ్చి హనుమాన్ గుడికి వెళ్తున్నాం. మనకు అడ్రస్ తెలియదు. 105 మెట్లంట. ఇప్పుడు టైం ఎంత అయింది? 8 అయింది కదా. 8 అయింది ఫ్రెండ్స్. రాలేదని వెళ్ళిపోయాడమ్మా. ఫ్రెండ్స్ ఇంకా మేము ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. 105 మెట్లంట. ఓకేనా. ఇక్కడ పానీపూరి అవన్నీ పెట్టారు. అవన్నీ స్నాక్ ఐటమ్ లాగా తింటున్నారు. నేను తినలేదు. బాగా గొంతు మధ్య నుంచి బాగా తేడా చేసింది. గుట్టక మింగుతుంటే నొప్పిగా ఉంది. చాలా ఇబ్బందిగా ఉంది. దగ్గు వస్తుంది. ఇంక అందుకని నేను తినలేదు. ఏమన్నా తేడా చేసిద్దేమో బాడీకి అని చెప్పి. నెక్స్ట్ ఇక్కడేమో స్వీట్ కార్న్ అనమాట. ఉడకబెట్టినారు. పొగలు చూసారుగా. పొగలు నిమ్మకాయ పిండుతున్నారు. 30 రూపీస్ 40 రూపీస్ 2 రకాలు ఉంటాయి. 30, 40. ఇది కూడా తినలేదు ఫ్రెండ్స్. చెప్పా కదా ఒట్టు బాగాలేదు. ఓకే ఇవన్నీ షాపింగ్ చేయొచ్చు ఓటుకుంటూ. అన్ని స్వీట్స్ బాగా ఎక్కువ అయిపోయి రసమలై ఇది లడ్డు కాదు ఫ్రెండ్స్. పాపిడితో లడ్డు బాగుంది. వెరైటీ నాకు లోపల ప్రసాదంగా పెట్టారు కొంచెం. ఆటో అబ్బాయిలు అనమాట. ఈ పుష్పరాజ్ అని చెప్పి ఏం ఆట పట్టిస్తున్నారంటే మా వాళ్ళందరూ పుష్ప అని పిలుస్తుంటే పుష్ప అని చెప్పి 1 मिनट पहले सबको तो भेज ले दो. యూట్యూబ్ रुकेगा नहीं सर. అంటారు. మేము ఇంకా పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ఒక మెట్లు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా. ఇంకా పైకి వెళ్తున్నాము. నా ఛార్జింగ్ కూడా 15%కి వచ్చింది ఫ్రెండ్స్. ఇంకా ఉంటాను. బాయ్. ఇక్కడ మాకు దారిలో ఫంక్షన్ జరుగుతుంది. జస్ట్ చూద్దామని వచ్చాను.